నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలోని చింతలపేటకు చెందిన పైడి రాజు 8 ఏళ్ల క్రిందట పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎస్పీ దామోదర్ రావు ఆదేశాల మేరకు పోలీసులు పైడి రాజు ఉన్న ప్రదేశాన్ని గుర్తించాలని సిఐ శంకర్రావు గురువారం తెలియజేశారు. గద్వాల్ జిల్లా ఐజా మండలంలోని ఉన్నట్లు గుర్తించిన ఎస్ఐ నారాయణరావు తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులకు పైడిరాజు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు. పెళ్లి సంబంధం అనేది కుదిర్చడం జరిగింది. కుదిర్చిన తర్వాత ఇతనికి ఆ పెళ్లి ఇష్టం లేదు. ఈ విషయం తల్లిదండ్రులకి చెప్తే ఏమైనా కోపడతారో ఏమంటారో అని చెప్పి భయపడి పెళ్లి కార్డులు పంచడానికి వైజాగ్ వెళ్తానని చెప్పి 29/4/2018 ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇతని ఉద్దేశం పెళ్లి కార్డులు పంచడం కాదు, ఎలాగైనా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అలాగే నేరుగా విశాఖపట్నం వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడి నుండి ఈ అప్పుడు ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజా అనే విలేజ్ మండల్ అనమాట. అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఒక టీ స్టాల్ అనేది పెట్టుకొని ఇతను ఒక్కడే సింగిల్గా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇది సుమారు 7-8 సంవత్సరాలు అయినటువంటి మిస్సింగ్ కేసు. వాస్తవంగా అయితే మేము 7 సంవత్సరాలు దాటిన తర్వాత రెఫర్ చేసేస్తాం. అలా చేయకుండా మా గౌరవనీయులైనటువంటి మా విజయనగరం డిస్ట్రిక్ట్ ఎస్పీ గారైనటువంటి శ్రీ ఏఆర్ దామోదర్ గారు ఏవి కూడా రెఫర్ చేయొద్దు, 10 సార్లు టెక్నాలజీని వాడండి అని మాకు సజెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క అబ్బాయి ఫొటోస్ చాలాసార్లు మేము నాటి గ్రిడ్ అనేటువంటి ఒక అప్లికేషన్లో పెట్టడం జరిగింది. అవి ఓల్డ్ ఫొటోస్ అవ్వడం వల్ల సరిగ్గా మనకి డేటా అనేది రాలేదు. కానీ రీసెంట్గా పేరెంట్స్ని అప్రోచ్ అయ్యారు. మళ్ళీ అందరు పాత కేసులు ఏవైతే ఉన్నాయో అందరి ఇంటికి వెళ్ళి న్యూ ఫొటోస్ సేకరించి మళ్ళీ పెట్టండి అని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక న్యూ ఫోటో ఏదైతే పేరెంట్స్ మనకి ఇవ్వడం జరిగిందో దాన్ని మనం ఈ నాటి గ్రిడ్ అప్లికేషన్లో పెట్టాము. పెట్టిన తర్వాత కొంత డేటా వచ్చింది. అప్లికేషన్ మీద ఒక 5 ఫోన్ నెంబర్స్ వచ్చాయి సుమారుగా. ఈ 5 ఫోన్ నెంబర్స్ని కూడా మనము వెరిఫై చేసి ఈ 5 ఫోన్ నెంబర్స్ మీద మళ్ళీ మనము ఈ ఇంకొక అప్లికేషన్ ఏదైతే ఉందో పెయిడ్ అప్లికేషన్ సీట్ ట్రేస్ అనేది మనకు ఒకటి ఉంది, అది పెయిడ్ అప్లికేషన్. అది దాంట్లో మళ్ళీ పెట్టడం జరిగింది. ఈ సీట్ ట్రేస్లో పెట్టిన తర్వాత మనకి ఒక నెంబర్ పైన ఒక గూగుల్ అకౌంట్ అనేది ఒకటి వచ్చింది. ఆ గూగుల్ అకౌంట్ని క్లిక్ చేస్తే దాని మీద ఇతనికి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరైతే ఆ గూగుల్లో ఇతను ఫొటోస్ అప్లోడ్ అయ్యాయో సేమ్ ఇతను రివ్యూస్ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్లీ మనము ఆ గూగుల్ అకౌంట్లో ఉన్నటువంటి ఫొటోస్ని మనం అన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ పేరెంట్స్ని పిలిపించి ఈ ఫొటోస్ మీ అబ్బాయి కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళు మా అబ్బాయి అని చెప్పడం జరిగింది. దాని మీద ఏదైతే మనకి 5 ఫోన్ నెంబర్స్ వచ్చాయో ఒక ఫోన్ నెంబర్ ఎత్తుంది సస్పెక్ట్ చేసాము, ఆ ఫోన్ నెంబర్ కూడా పనిచేయట్లేదు. సిడిఆర్ కవర్లోకి అన్ని పెట్టాం కానీ అది కూడా పనిచేయలేదు. సో పేరెంట్స్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేశారో మనము ఈ రాజు గూగుల్ అకౌంట్ ఉంది కదండి, ఈ ఐజా గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజా అనే విలేజ్కి నేరుగా పేరెంట్స్ని మన పోలీస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ ఈ అబ్బాయిని అనేది ట్రేస్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు అప్పటి నుంచి కూడా నీ ఇంటికి చాలాసార్లు ఫోన్ చేయాలన్నా అబ్బాయి భయపడి ఈ ఫోన్ చేయడం కానీ కాంటాక్ట్ అవ్వడం కానీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ మానేశాడు. మనం వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి కూడా సంతోషపడి అక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి ఈరోజు మనము పేరెంట్స్కి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి సజెషన్స్ వల్ల ఇలాంటి ఇంత ఓల్డ్ కేసు అయినప్పటికీ కూడా దీన్ని ట్రేస్ చేయగలిగాము. దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన మురళి అని ఐటీ నాలెడ్జ్ బాగా ఉంది అతనికి. ఐటీ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఏ విధంగా మనం ట్రేస్ అవుట్ చేయాలనేది అలా ఇంట్రెస్ట్ మీద చేస్తూ ఉంటాడు. అతను దీనివల్ల కూడా దాన్ని ఎలాగా వెరిఫై చేసి లాస్ట్కి అతను దీన్ని ఫైనల్ చేసి మనం వెళ్ళి తీసుకురావడం జరిగినలో దాంట్లో మురళి పాత్ర చాలా ఉంది. అలాగే మిగతా టీం అంతా వెళ్ళి కూడా జాగ్రత్తగా వెళ్ళి రామారావు వీళ్ళందరూ కూడా వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఇది ఒక మంచి ఇష్యూ కాబట్టి దీనిపైన
మనం ఎంత ఓల్డ్ కేసు అయినా కానీ పాత కేసు అయినా కానీ మనము ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా యూజ్ చేస్తే మనకి ఇలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని నేను ఇందు మూలంగా మీకు ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తాను. మీకు ఇక్కడికి వచ్చే ఈ టీచర్లు పనిచేస్తున్న బృందానికి అందరికీ రుణపడి ఉంటాను సార్. నేను 7 సంవత్సరాలుగా ఏకంగా ఇల్లు వదిలి డేస్నే నా ఇల్లు అనుకుని ఈ కానిస్టేబుల్తో సహా అందరూ నాకు మంచి సహకారం చేసి మీ అబ్బాయిని ఎలాగైనా పట్టుకుంటాం, మీ అబ్బాయిని తీసుకొస్తాం, ఈ 7 సంవత్సరాలు నీ బాధ నీ కష్టం నీ కళ్ళారా చూసాము, ఈ కేసుని ఎంతైనా వదలము, మీ అబ్బాయిని తెచ్చి నీ చేతిలో పెట్టి మాకు నువ్వు సహకారం చేయాలి, నీ అందుబాటులో నువ్వు ఉండాలి, ఎప్పుడు మేము ఫోన్ చేసినా మీరు ఈ అబ్బాయి తాలూకు ఇన్ఫర్మేషన్ వల్ల మాకు అందజేయాలి, నువ్వు ఎక్కడికి వెళ్తానో ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మాకు చెప్పాలంటే 7 సంవత్సరాలు బట్టి ఏకంగా స్టేషన్కి వచ్చి స్టేషన్లో చెప్పేసి నేను మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ఫోటో పట్టుకొని ఎతకడం జరిగింది మన రాష్ట్రం మొత్తం. నేను ఎక్కడికి వెళ్ళానో సార్కి చెప్పేవాడిని ఎస్సీ గారికి, చాలా మంచి పని చేస్తాను, ఎలాంటి తల్లిదండ్రులు ఉండాలయ్యా, పిల్లడు వెళ్ళిపోతే ఖాతరు చేయరు, కానీ నువ్వు నీ పిల్లడు కావాలంటాను, నా డబ్బు వద్దండి బతుకుంటాను, నా కొడుకు నాకు చేరదీయండి, మీ జీవితాంతం ఈ స్టేషన్కి మీకు రుణపడి ఉంటాను అనేసి ఎస్ఐ గారు కాల్ పట్టుకోవడం చేస్తే వద్దమ్మా మీ అబ్బాయి ఎలాగైనా వస్తాడు నేను తీసుకొస్తామని చెప్పడం. ఎస్ఐ గారు అదే పండు ముందరైతే బాగోదు ఉన్నాడని తెలిసింది, ఆ ఫోటోలు గట్ట నువ్వు చూసావా లేదంటే మీ అబ్బాయి కన్ఫర్మ్ అయితే పలానా ఉన్నాడు, పండుగ వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎక్కడైనా సరే చుట్టాలకు కానీ బంధువులు కానీ ఎవరికి క్యూ ఇవ్వకన్నా ఇది జాగ్రత్తగా దాయమ్మా, ఇది ఎవరికి చెప్పకూడదు, పలానా రోజు మేము బయలుదేరుతాం టీము, ఆ టీం తోటి నువ్వు కానీ నేను హ్యాండిక్యాప్ని కాల్ ఇరిపోయింది సార్ నేను రాలేదంటే స్టేషన్కి రాయమ్మా మాట్లాడదామంటే అప్పుడు దగ్గర మా మేనల్ని తీసుకొని సార్ వెనకతలు వెళ్ళి అక్కడ వీడిని చూసిన తర్వాత మీ అబ్బాయి అయినా వీడు ఉన్నాడు పర్వాలేదు అనగానే అక్కడే పట్టుకుంటే లేదు సార్ మా అబ్బాయి చాలా మంచోడు, మనం వెళ్ళి కానీ ఆడికి వచ్చేద్దాం ఉంటుంది, ఆ దుఃఖంలో వెళ్ళిపోయాడు కానీ వెనకతలు బాధపడతాడు, అక్కడికి వెళ్ళేసరికి మనోడు టీ ఇష్టాలు అక్కడే నడుపుకుంటాడు, అందులో ఎందుకంటే ఈ బాధ అంటే లేదు సార్ నాన్న మీకు చాలా అన్యాయం చేశాను, నేను మీరు చెప్పుకుంటే ఈ సమస్య నాకు రాకపోను, నేను మీకు చెప్పలేక నేను ఇబ్బంది పడేలాగా ఈ రకంగా వచ్చి